హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎపిసోడ్ రివ్యూలో అయితే దర్శన్ వాళ్ళ దగ్గరికి డాక్టర్ వచ్చి శరణ్య కండిషన్ చెక్ చేసి మేమైతే ఎక్స్టర్నల్ బ్లీడింగ్ ఆపగలిగాం, కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ మాత్రం అలాగే బ్లీడింగ్ అవుతూనే ఉంది. తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. బ్లడ్ అంతా కూడా చాలా లాస్ అయింది. నేను తన కండిషన్ బట్టి మీతో చెప్తున్నాను. తన మీద మీరు హోప్స్ వదిలేసుకోవటం మంచిదని చెప్పడంతో డాక్టర్ చెప్పిన మాటలు విని ఆనంద, లీలావతి, కోటేశ్వర, ప్రీతి, దర్శన్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ చాలా ఏడుస్తూ ఉంటారు. ఆ మాట విని వెంటనే దర్శన్ కోపంగా డాక్టర్ గారితో, డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు? తను నా ప్రాణం, నా సర్వస్వం. హోప్ పెట్టుకోకుండా ఎలా ఉంటాం? తనకి ఏం కాదని నాకు నమ్మకం ఉంది. అలాంటిది మీరు హోప్స్ వదిలేసుకోండి అని అలా ఎలా చెప్తున్నారు అని కోపంగా అంటూనే ఉండేసరికి ఆనంద భైరవి, లీలావతి గారు ఇద్దరు కూడా డాక్టర్ గారితో వాడు తన మీదున్న ప్రేమతోటి అలా మాట్లాడారు తప్ప మిమ్మల్ని ఏదో అగౌరవపరచాలని కాదని అంటూ ఉండేసరికి అప్పుడు డాక్టర్, నాకు అర్థమవుతుందండి తన కండిషన్ కూడా, కానీ ఒక డాక్టర్గా మేము పేషెంట్ కండిషన్ని మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. తనైతే బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విని దర్శన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటారు. తర్వాత వెంటనే బాధతో, కోపంతో అక్కడి నుంచి లేచి హాస్పిటల్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండేసరికి ఆనంద భైరవి, నాన్న దర్శన్ ఆగు, నాన్న దర్శన్ ఆగు అని అంటూ ఉండేసరికి దర్శన్ అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారి ముందు నిలబడి, నీకు ఇది న్యాయమైన, ధర్మమేనా? అసలు నా భార్య ఏం తప్పు చేసింది, ఏం పాపం చేసిందని తనని ఇలా శిక్షించాలనుకుంటున్నాము? నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఇన్నాళ్ళు తనని అపార్థం చేసుకుంటూ దూరం పెట్టాను. ఇప్పుడిప్పుడే తనని అర్థం చేసుకుంటూ ప్రేమగా దగ్గర అవుదాం అనుకున్న లోపల మమ్మల్ని ఎప్పటికీ దగ్గర కాకుండా శాశ్వతంగా దూరం చేస్తున్నావా? తను ఏం తప్పు చేసిందని దర్శన్ అమ్మవారి ముందు నిలబడి వేడుకుంటూ అడుగుతూ ఏడుస్తూ ఉంటాడు. దర్శన్ వెనకాలే ఆనంద భైరవి గారు కూడా వచ్చి, నాన్న దర్శన్, నాకు తెలుసు నాన్న నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారిని వేడుకుంటావని, అందుకే నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమో అని భయపడి నేను కూడా ఇక్కడికి వచ్చానని అంటూ ఉండేసరికి అప్పుడు దర్శన్ మాత్రం, అమ్మ నువ్వేనా చెప్పు, నా శరణ్య ఎంత మంచిదో, ఎవరికైనా దానం సాయం తప్ప ఎటువంటి హాని చేయని మనిషమ్మ, ఎప్పుడు ఇతరులకి సాయపడాలనే గుణం కలది. నన్ను కూడా నేను ఎంతో తనని ఇబ్బంది పెడుతున్నా కానీ ఏడుస్తూ భరించిందే తప్ప ఏ రోజు కూడా నన్ను దూరం చేసుకోవాలని అనుకోలేదు. నన్ను ఇంతలా మార్చిన మనిషిని నాకు ఆ దేవుడు ఎలా శాశ్వతంగా దూరం చేస్తాడమ్మా? అయినా శరణ్యకి ఎంత వయసు ఉందమ్మా? తను ఎంత మంచిదమ్మా? మేము జీవితంలో ఏం చూసామనమ్మా? అప్పుడే ఆ దేవుడు శరణ్యని నాకు దూరం చేయాలని అమ్మవారు చూస్తున్నారమ్మా. నువ్వేనా చెప్పమ్మా నా శరణ్యని బ్రతికించమని, నువ్వేనా చెప్పమ్మా అని ఆనంద భైరవిని పట్టుకొని దర్శన్ బాగా ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆనంద భైరవి కూడా అమ్మవారికి దండం పెట్టుకొని, అమ్మ నా శరణ్య చాలా మంచిదమ్మా. ఈ రోజుల్లో ఉన్న కోడలతో పోలిస్తే నా శరణ్యకి వాళ్ళకి అసలు పోలికలే లేవమ్మా. చిన్న చిన్న గొడవలకి పెద్దది చేసుకొని మరి విడాకులు తీసుకొని వేరే జంటలు ఉన్నారు, కానీ నా కోడలు అలాంటిది కాదమ్మా. నా కొడుకు ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా సరే తన బాధను మనసులోనే ఉంచుకొని పైకి నవ్వుతూ కనిపించి నా కొడుకు దర్శన్ మంచివాడిలా మార్చుకుందమ్మా. అలాంటి నా కోడలనమ్మ నా కొడుకు నువ్వు దూరం చేసేది? నా శరణ్య కోడలు కడిగిన ముత్యమమ్మ. నా కోడల్ని ఎలాగైనా నువ్వే బ్రతికించమ్మా అని వేడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆనంద భైరవి గారు, నాన్న నువ్వు ఇంతలా బాధపడితే ఎలా నాన్న? శరణ్యకి ఏమీ కాదు, అమ్మవారే అంతా చూసుకుంటారు, పద నాన్న మనం ఇక్కడి నుంచి వెళ్దామని అంటూ ఉంటే అప్పుడు దర్శన్ మాత్రం, లేదమ్మా నేను ఇక్కడి నుంచి రాను, నా శరణ్యకి మంచిగా ఉంది, శరణ్య బ్రతుకుతుందనే మాట నాకు తెలిసేంతవరకు నేను ఈ గుడిని వదిలి ఎక్కడికి రానమ్మా. డాక్టర్ గారు శరణ్య కండిషన్ ఏమని చెప్పారమ్మా అని అంటూ ఉండేసరికి, అలాగే ఉందంట నాన్న, చాలా క్రిటికల్గా ఉందని చెప్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు నాన్న అని అంటూ ఉండేసరికి దర్శన్ ఆనంద భైరవి మాటలు విని బాగా ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు సౌమ్య ఇంటి దగ్గర వైరల్ వయ్యారి నేను అని సాంగ్ పెట్టుకొని యాపిల్స్ ఫ్రూట్స్ అన్నిటిని కూడా చాక్తో కట్ చేసుకుంటూ ఒక్కొక్క ముక్క తినుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేసుకుంటూ ఉంటుంది. సౌమ్యని అలా చూసి అనన్య, కాంచన ఇద్దరు కూడా సౌమ్య దగ్గరికి వచ్చి, అప్పుడు అనన్య, గంట క్రితమే కదా సౌమ్య నువ్వు చాలా టెన్షన్ పడ్డావు, శరణ్య బయటికి వెళ్ళిందని, నీ గురించి మొత్తం ప్రూఫ్తో సహా ఇంటికి వస్తుందని, ఇప్పుడు ఆనంద భైరవి ముందు ఎలా తప్పించుకోవాలి, ఇంట్లో వాళ్ళందరి ముందు ఎలా ఎస్కేప్ అవ్వాలని అంతలా టెన్షన్ పడ్డావు, ఇప్పుడు నీ కండిషన్ చూస్తే మొత్తం కూడా ఆపోజిట్గా ఉంది, ఏమై ఉంది అని అడుగుతూ ఉండేసరికి అప్పుడు సౌమ్య మాత్రం, ప్రస్తుతానికి నా చేతిలో స్వీట్ లేదు కాబట్టి ఈ యాపిల్ ఫ్రూట్స్ తోటి మీ నోటిని తీపి చేస్తానని వెంటనే వాళ్ళిద్దరికి చెరొక ముక్క నోట్లో పెట్టి ఇది తినండి అని అంటూ ఉంటుంది. సరే ముందైతే నువ్వు విషయం చెప్పు అని అంటూ ఉండేసరికి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అంటూ ఉంటుంది. అప్పుడు కాంచన ఎవరూ లేరు అని అంటూ ఉంటుంది. అందుకే ఇల్లుంతా నిశ్శబ్దంగా ఉంది, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పమంటారా అని సౌమ్య అంటూ ఉంటే, చెప్పమ్మి అని కాంచన అంటూ ఉంటుంది. ఏమీ లేదు, ఇంకా సేపట్లో న్యూస్లో
ఆనంద భైరవి చిన్న కోడలికి యాక్సిడెంట్ అయిందని ఫ్లాష్ న్యూస్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉంటారని చెప్తూ ఉండేసరికి సౌమ్య మాటలకి అనన్య, కాంచన ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. మరికొద్దిసేపట్లో మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన శరణ్య అని తర్వాత మళ్ళీ న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ కూడా చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంటారు. ఇంకేముంది, కాసేపట్లో శరణ్య శవం ఇంటికి వస్తుంది. శరణ్య దర్శన్ జీవితంలోంచి లేకుండా పోతుంది. అప్పుడు శరణ్య ప్లేస్నే నేను రీప్లేస్ చేయడానికి దర్శన్ జీవితంలోకి నేను వెళ్తాను. దర్శన్ చేత 3 ముళ్ళు కట్టించుకుంటాను. ఇక నా లైఫ్ అంతా ఫుల్ హ్యాపీ అని అంటూ ఉండేసరికి అప్పుడు అనన్య, ఏంటి సౌమ్య చెప్పేదంటే, అవును మరి అది నా గురించి తెలుసుకోవడానికి బయటికి వెళ్ళింది. ఆధారాలన్నీ కూడా సంపాదించింది. వాటిని తీసుకుని ఆనంద దగ్గరికి వస్తే ఇంకా ఆనంద నన్ను బతకనిస్తుందా? అందుకే ఇంకా నాకు తప్పలేదు. నా గురించి తెలుసుకోవాలని ట్రై చేసి నా గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పాలని చూసింటే అప్పుడు నేను శరణ్యని అలా ఎలా వదిలేస్తానని అనుకుంది. అందుకే యాక్సిడెంట్ చేసి చంపేసేదాన్ని. ఇప్పుడు అది హాస్పిటల్లో జాయిన్ అయినా సరే దానికి అయిన ఆ యాక్సిడెంట్ కారణంగా బలమైన దెబ్బల వల్ల అది బతికే ఛాన్సే లేదు అని సౌమ్య అంటూ ఉండేసరికి సౌమ్య మాటలకి అనన్య, కాంచన ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. చూస్తే చిన్నదానిలాగానే ఉన్నావు, ప్లాన్లు మాత్రం భలే పెద్ద పెద్ద వేసేసావు అని కాంచన అంటూ ఉంటే అప్పుడు సౌమ్య మాత్రం, మరి నేనంటే ఏమనుకున్నావు, నా జోలికి వస్తే అంతే ఉంటుంది, ఇక శరణ్య చాప్టర్ క్లోజ్ అని సౌమ్య అంటూ ఉంటే అప్పుడు అనన్య కూడా, శరణ్య చేస్తే నాకు కూడా మంచిదే. ఆ ఆనంద భైరవి ఎప్పుడు చూసినా కానీ నాకు ఎదురు లేదు తిరుగులేదు అని అంటూ ఉంటుండగా ఇప్పుడు తన కోడలు చావుతోటి కుంగి కుప్పి కూలిపోవాలి అని అనన్య అంటూ ఉంటే కాంచన కూడా, అవును ఆనంద భైరవి ఎప్పుడు చూసినా కానీ ఎదురే లేదు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు కోడలు చావుతో ఏమైపోతుందో ఎలా ఉంటుందో చూడాలి అని కాంచన అంటూ ఉంటుంటే, అమ్మే ఇంత సంతోషకరమైన న్యూస్లో మనం పద బయటికి వెళ్ళి మటన్ బిర్యానీ తిందామని సౌమ్యతో అంటూ ఉండేసరికి అప్పుడు సౌమ్య మాత్రం, రెస్టారెంట్కి కాదు గుడికి వెళ్ళాలి అని అంటూ ఉండేసరికి అదేంటి అని అనన్య అంటూ ఉంటుంది. శరణ్యకి యాక్సిడెంట్ చనిపోతే నేను అమ్మవారి గుడికి వచ్చి 101 కొబ్బరికాయలు కొడతా అని మొక్కుకున్నాను. కాబట్టి మనం అందరం కూడా గుడికి వెళ్ళి మొక్కు చెల్లించుకుందామని అనన్య, కాంచన, సౌమ్య ముగ్గురు కలిసి అమ్మవారి గుడికి బయలుదేరుతూ ఉంటారు. మరోవైపు లహరి తన అత్తారింటి ముందు పొరకతో ఊక్కుతూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టయి ఒక్కసారిగా మెట్ల మీద కూర్చుంటుంది. అది చూసి వాళ్ళ అత్తయ్య సరోజ, ఏమైంది దీనికి, ఎందుకు ఇలా మెట్ల మీద పడిపోయింది అని ఇంట్లోకి వెంటనే వెళ్ళి గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి లహరి ఫేస్ మీద చల్లేసరికి, ఏమైంది, ఎందుకు ఇలా కూర్చున్నావు అని లహరిని అడుగుతూ ఉండేసరికి, ఏం లేదు అత్తయ్య, కొంచెం కళ్ళు తిరిగినట్టయింది, అందుకనే ఇలా పొద్దున్నుంచి అనిపిస్తుంది అత్తయ్య అని అంటూ ఉండేసరికి, ఇంకా బయట ఎవరికైనా చెప్పేవమ్మా, ఇంట్లో అత్త కోడలికి అన్నం పెట్టకుండా రాచి రంపాలాడుతుందని అనుకుంటారు అని అంటూ ఉంటే, నేను ఎవరికి చెప్పను అత్తయ్య, నేను అసలు చెప్పేదాన్ని అయితే ఫస్ట్ నేను మా ఇంట్లోనే చెప్పేదాన్ని కదా అని అంటూ ఉండేసరికి ఆ మాటలకు సరోజ, అంటే ఏంటి, నేను నిన్ను అన్నం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నానా, అందుకే నీకు ఇప్పుడు కళ్ళు తిరిగాయా అని అంటూ ఉండేసరికి అప్పుడు లహరి మాత్రం, ఏంటత్తయ్య కళ్ళు తిరిగాయని చెప్తుంటే అసలు ఏమైంది ఎట్లా అని ఏమీ కూడా అర్థం చేసుకోకుండా కారాలు మిరియాలు నా మీద నూరితే నేను ఎలా చెప్పండి, కొంచెం డబ్బులుంటే ఇవ్వండి అత్తయ్య, ఒక 1000 రూపాయలు నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వస్తానని అంటూ ఉండేసరికి, పేరు కోటీశ్వరాలను చెప్పుకోవటం కాదు, ఇంటి నుంచి చిల్లి గవ్వ తెచ్చింది లేదు, పైగా ఇప్పుడు నేను 1000 రూపాయలు ఇవ్వాలా అని అంటూ ఉండేసరికి అప్పుడు లహరి మాత్రం, ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు, పెట్టిందంతా చేసిందంతా అంత వ్యర్థమేనా, ఏమీ లేవా, నేను ఏమి తీసుకురాలేదు అని అంటూ ఉండేసరికి అప్పుడు సరోజ మాత్రం, తీసుకొచ్చావులే పెద్ద, ఇప్పుడు నీకు 1000 రూపాయలు కావాలంటున్నావు కదా, నువ్వే మీ ఇంటికి వెళ్ళి 10,000 అప్పు తీసుకొనిరా, అప్పుడు ఆ 10,000 పెట్టి నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తానని అంటూ ఉంటుంది. ఏందత్తయ్య ఒక్క 1000 రూపాయలు ఏమంటే కూడా ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని లహరి అంటూ ఉండేసరికి అప్పుడు లహరి తన భర్త వస్తాడు. ఏమైంది ఇప్పుడు అని అంటూ ఉండేసరికి, చూడండి కొంచెం కళ్ళు తిరిగినాయి, నీరసంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను, 1000 రూపాయలు ఇవ్వండి అంటే మీ అమ్మగారు నాకు ఇవ్వటం లేదంటే, మా అమ్మనిది కరెక్టే కదా, మా దగ్గర ఎక్కడివి అని అంటూ ఉండేసరికి, అలా అంటారు ఏంటండి, పోనీ నేను ఎవరి దగ్గరైనా అప్పు చేస్తేనే తీసుకొని వస్తారు, నన్ను కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నీరసంగా ఉందని లహరి అంటూ ఉంటే, పోయి తొందరగా తీసుకొనిరా, నేను బార్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాను, డబ్బులు మాత్రం అక్కడ తీసుకొనిరా అని అంటూ ఉంటాడు. ఏంటండి అట్లా అంటున్నారు అంటే, మరి పెరట్లో డబ్బులు చెట్టు నాటాను, కాసాయలు పోయి తీసుకొని రాపో అని లహరి అంటూ ఉండేసరికి లహరి చాలా బాధపడుతూ ఉంటుంది. సరే నువ్వైతే ముందు అప్పు చేసి డబ్బులు తీసుకొని రా, నేనైతే బార్కి వెళ్తాను అని చెప్పి లహరి ఏవండి అని పిలుస్తున్నా కానీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత దర్శన్ అమ్మవారి ముందు దీపం వెలిగించి అమ్మవారిని దర్శన్, ఆనంద భైరవి ఇద్దరు కలిసి దండం పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత దర్శన్, నేను నీ ముందు దీపం వెలిగించాను, నా ప్రాణదీపానికి ఏమీ కాకుండా నా ప్రాణదీపం ఆరిపోకుండా నువ్వే చూడాలమ్మ తల్లి, శరణ్య ఎలాగైనా ప్రాణగండ నుంచి బయటపడాలంటే నేనేం చేయాలో చెప్పు, నాకు ఏదో ఒక రూపంలో నువ్వు సమాధానం ఇవ్వమ్మా, కావాలంటే నా శరణ్యని ఎంత కఠినమైన పరీక్ష ఎదుర్కొనైనా సరే నా శరణ్య నేను బ్రతికించుకుంటానమ్మా, నా శరణ్యని మాత్రం నాకు దూరం చేయొద్దమ్మా, నా శరణ్య అంటే నా ప్రాణం, నాకు శరణ్య అంటే చాలా ప్రేమ, ఇప్పటికీ తన మీద ఉన్న ప్రేమని నేను
ఎప్పటికీ కూడా చెప్పలేనట్టు చేయకండమ్మా. నా ప్రేమని, నా స్వచ్ఛమైన ప్రేమని నా భార్య శరణ్యకి చెప్పాలి. మేమిద్దరం కలిసి నిండు నూరేళ్ళు చాలా సంతోషంగా ప్రేమగా ఉండాలమ్మా. నా శరణ్యకి ఏమి కాకూడదమ్మా అని దర్శన్ తన బాధనంతా కూడా అమ్మవారి ముందు చెప్తూ ఉంటాడు. తర్వాత ఆనందభైరవి కూడా అవును అమ్మ, ఎలాగైనా నువ్వు నా కోడల్ని బ్రతికించు, కావాలంటే నా ప్రాణం తీసుకునైనా నా కోడల్ని బ్రతికించు, కానీ నా కోడల్ని కాపాడుకునే మార్గం ఏదో ఒక రూపంలో మాకు దయచేయమ్మా అని ఆనందభైరవి కూడా అమ్మవారి ముందు వేడుకుంటూ ఉండేసరికి దర్శన్ ఆనందభైరవి అమ్మవారిని వేడుకునే సమయంలో పక్కనే ఉన్న పూజారి వాళ్ళ మాటలను విని నేను మీకు సమాధానం చెప్తాను, ఇటు రండి అని చెప్పేసరికి దర్శన్ ఆనందభైరవి ఇద్దరూ కలిసి ఆ స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అక్కడే గుళ్ళో ఉన్న దర్శన్ని ఆనందభైరవిని గుడికి వస్తున్న సౌమ్య, అనన్య, కాంచన ముగ్గురు చూసారా, వాళ్ళు మనకంటే ముందుగానే వచ్చారు, శరణ్యని బ్రతికించుకోవాలని పూజల మీద పూజలు చేస్తున్నారు. ఇటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా వాళ్ళు ముందు మనం వెనకే అని కాంచన అంటూ ఉంటుంది. నువ్వు ఉండు, ముందు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్తూ ఉండేసరికి అప్పుడే స్వామీజీ వాళ్ళు పిలవటం చూసి ఈ స్వామీజీ కథలోకి ఎంటర్ అయ్యాడంటే కథ మొత్తం పూర్తిగా మారిపోతుంది అని కాంచన అంటూ ఉంటే సరే ఆ స్వామీజీ వాళ్ళకి ఏం చెప్తాడో విందామని ముగ్గురు కూడా ఒక చాటుగా ఉండి వింటూ ఉంటారు. అప్పుడు స్వామీజీ దగ్గరికి వచ్చిన దర్శన్ ఆనందభైరవి స్వామీజీ గారు ఇలా అంటూ ఉంటారు, ధర్మేందర్ పూజ గురించి ఎప్పుడైనా విన్నారా నాయన అని అంటూ ఉంటే వినలేదని ఆనందభైరవి దర్శన్ అని అంటూ ఉంటారు. అప్పుడు తర్వాత దర్శన్ ఆనందభైరవితోటి నువ్వు నీ సతీమణి కోసం ఎంతలా బాధపడుతున్నావో, నువ్వు నీ కోడల కోసం ఎంతలా వేదన పడుతున్నావో మొత్తం కూడా నేను చూశానమ్మా. మీ వేదన చూడలేకే నేను మిమ్మల్ని పూజ చేయడానికి ఇక్కడికి పిలిపించానమ్మా. ధర్మేందరి పూజ అంటే గండాల నుంచి అనారోగ్యాల గురించి ఆయుని ప్రసాదించమని అమ్మవారికి చేసుకునే పూజ అమ్మ. ధర్మేందర్ పూజ చేయటం వల్ల నీ సతీమణి ఖచ్చితంగా ప్రాణగండం నుంచి బయటపడుతుంది, ఆ అమ్మవారి దీవెనలు కూడా మీకు ఉంటాయని స్వామీజీ వాళ్ళకి చెప్పడంతో ఆనందభైరవి దర్శన్ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ పూజ ఎలా చేయాలో నేను మొత్తం కూడా మీకు వివరంగా చెప్తూ ఉంటాను అని అంటూ ఉండేసరికి అప్పుడు దర్శన్ చెప్పండి స్వామీజీ, అది ఎంతటి కఠినమైన పరీక్ష అయినా సరే నా శరణ్యని కాపాడుకోవటానికి, నేను తనని బ్రతికించుకోవటానికి ఖచ్చితంగా ఆ పూజ చేస్తానని అంటూ ఉంటే ఆనందభైరవి కూడా అవును స్వామీజీ, ఎలాగైనా మేము ఆ పూజ చేస్తామని చెప్తూ ఉంటారు. అది విన్న సౌమ్య, అనన్య, కాంచన మాత్రం ఈ పూజ ఎలాగైనా జరగకుండా చూడాలి, అది ఖచ్చితంగా చచ్చిపోవాలి, పూజ ఎలాగైనా ఆపాలి అని వాళ్ళు ముగ్గురు కూడా అనుకుంటూ ఉంటుంటే స్వామీజీ మాత్రం ఒక మంత్రంతో పూజ మొదలు పెట్టండి అనే మంత్రాన్ని ఆనందభైరవికి దర్శన్కి చెప్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఆనందభైరవి దర్శన్ చేసే పూజల వలన అమ్మవారి దయతో శరణ్య బ్రతికి తనకి యాక్సిడెంట్ చేసింది సౌమ్య సమీర ఇద్దరు ఒక్కరేనని తెలిసింది కాబట్టి తనని చంపాలని చూసిందని ఆనందభైరవితోటి శరణ్య చెప్తుందా, లేకపోతే స్పృహలోకి వచ్చిన శరణ్య ఆనంద వాళ్ళతోటి ఏం మాట్లాడుతుంది, సౌమ్య గురించి ఏం చెప్తుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఉమ్మడి కుటుంబం ప్రోమో కూడా మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీరియల్లో మీకు ఏ భాగం నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.